బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ రావుపై నేరెళ్లకు చెందిన యువకులు తంగెళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు ప్రోద్బలంతోనే తమపై అక్రమంగా కేసులు పెట్టి థర్డ్ డిగ్రీని ప్రయోగించారని నేరెళ్ల బాధితులు కూడా తెలిపారు. ఇప్పటి వరకు అప్పటి ఎస్సీ ఏఎస్పీలు జోగినపల్లి సంతోష్ రావు ఆదేశాలతోనే తమపై తప్పుడు కేసులు బనాయించారని థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో నేరెళ్లకు చెందిన దళిత యువకులపై జోగినపల్లి సంతోష్ రావు ఆదేశాలతోనే అప్పటి పోలీసు అధికారులు కేసులు పెట్టి వేధించారని ఆరోపించిన నేపథ్యంలో అతనిపై కేసులు చేయాలని నేరెళ్ల బాధితులు ఇప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితుల నుంచి తమ ఫిర్యాదును స్వీకరించారు. 2017లో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళితులను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా అప్పుడు సంచలనం సృష్టించింది. మానవ హక్కుల సంఘాలు, రాజకీయ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఇసుక దందా వంటి పెద్ద స్కామ్స్ కేసీఆర్కు తెలియకుండానే సంతోష్ రావు చేశారని, తన తండ్రి పేరును వాడుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని కవిత మీడియా సమావేశంలో వెల్లడించారు. సంతోష్ రావు చేసిన ఈ ఇసుక దందా వల్ల పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చిందని, అమాయకులైన ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కూడా కవిత ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరెళ్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంతోష్ రావు ప్రోద్బలంతోనే థర్డ్ డిగ్రీ తమ మీద ప్రయోగించారంటూ కూడా ఇప్పుడు వాళ్ళు బయటికి రావటము, కేసులు నమోదు చేయాలని కోరటము అప్పట్లో సంచలనం సృష్టించిన ఘటన ఇప్పుడు మరలా కూడా తెర మీదకి వచ్చి ఇప్పుడు కేసులు నమోదు అవటం అయితే సంచలనంగా మారింది. దీంట్లో సంతోష్ రావు పేరు ఆల్రెడీ కవిత ఎప్పుడైతే బహిష్కరణకు గురైందో అప్పటి నుంచి కూడా హరీష్ రావు, సంతోష్ రావు పేర్లు ఎక్కువగా కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు సంతోష్ రావు హైలైట్ అవుతూ కూడా ఈ ఇష్యూలో సంతోష్ రావు వల్లే థర్డ్ డిగ్రీ మా మీద ప్రయోగించారు అంటూ నేరెళ్ల బాధితులు చెప్పటము, ఇప్పుడు కేసు నమోదు చేయటము. అయితే కవిత ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు కూడా సంతోష్ రావు కేసీఆర్కి తెలియకుండానే ఇసుక దందా చేశారు, దానివల్ల ఆ ఇసుక దందాన్ని ఈ గ్రామస్తులు అడ్డుకున్నారు, ఈ యువత అడ్డుకున్నారు ఆ ఇసుక తీసుకొని వెళ్లకుండా. అందుకు గాను వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించటము, అప్పుడు ఆ కేసు సంచలనంగా మారటం జరిగింది. ఇప్పుడు దీని మీద ఈ కవిత ఎప్పుడైతే ఆరోపణలు చేశారో దీనివల్లే కేసీఆర్ కూడా చెడ్డ పేరు వచ్చింది అని చెప్పి కూడా నమోదు చేశారో చెప్పడం జరిగిందో. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తూ ఉంది సంతోష్ రావు మీద. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి సంతోష్ రావే కారకుడు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాధితుల ఫిర్యాదుతోనైతే సంతోష్ రావు మీద అయితే కేసు నమోదు చేశారు.